తెల్లగా కనిపించేదంతా పాలు కాదు. ఒక గ్రామం అంచున ఉన్న పాత కొండకోటలో ఒకరోజు అకస్మాత్తుగా తెల్లటి వెలుగు మెరిసింది. పాల్లా తెల్లగా ఏదో ప్రవహిస్తోంది అని కన్నన్ ఉత్సాహంగా గ్రామంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. ఆ మాట విన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో అక్కడికి చేరుకున్నారు. ఇది ఖచ్చితంగా నిధి అయి ఉంటుంది అంటూ కొందరు ఆనందంతో కొండవైపు పరుగులు తీశారు. గుహలోకి వెళ్లగానే పాలకుండలా మెరిసే ఒక పెద్ద పాత్ర కనిపించింది. పిల్లలు చప్పట్లు కొట్టారు, పెద్దలు ఆశతో ముందుకు సాగారు. అయితే వృద్ధురాలు సెల్లమ్మ మాత్రం హెచ్చరించింది. తెల్లగా కనిపించేదంతా పాలు కాదు. జాగ్రత్తగా ఉండండి. ఆమె మాటలను పట్టించుకోకుండా రవి పాత్రను తెరిచాడు. అంతే, ధడాం! తెల్లటి పొడి గాలిలోకి ఎగిరింది. అది పాలు కాదు, సున్నపు పొడి. అందరి కళ్లలో మంట, దగ్గు మొదలైంది. అదే సమయంలో గుహ పైభాగం కూలిపోవడం ప్రారంభమైంది. కన్నన్ ధైర్యంగా ముందుకు దూకి పిల్లలను బయటకు తీసుకువచ్చాడు. సెల్లమ్మ మార్గనిర్దేశంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్పుడు గ్రామస్తులకు నిజం అర్థమైంది. బయట అందంగా కనిపించేదంతా లోపల మంచిదే కావాలని లేదు. ఆ రోజునుంచి ఆ గ్రామంలో ఒక బోధ స్థిరపడింది. తెల్లగా కనిపించేదంతా పాలు కాదు. నీతి: బయటికి మంచిగా, అందంగా కనిపించేదంతా నిజంగా మంచిదే కావాలన్న నియమం లేదు. ఆలోచించి, వివేకంతో నిర్ణయం తీసుకోవాలి.